ఎందు నీకు చీరలు అంటారు తెచ్చారు ఏదో ఒకటి అడుగు. ఏమని నన్ను అడుగుతారేందమ్మా? మీకేమనిపించదా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉంటే? ఏమన్నా ఎదురుగా కూర్చొని నేనేమన్నా కార్టూన్నా తోలుబొమ్మన ఇట్టి ఆడుతుంటే చూస్తూ ఉంటారు. ఆర్నవ్ ఎక్కడిచ్చింది చూడాలా ఇలా 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 అని మాట్లాడతా అని చెప్పి ఏదో ఒకటి అడగాలి. అడగండి. ఏమైనా అడుగుదాం అనుకుంటున్నారా? వంట ఇవాళ టమాటా పప్పు అంటే మర్చిపోతా అనుకుంటున్నావా? నాకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంది అనుకుంటున్నావా? మామిడికాయ పప్పు ఆలూ ఫ్రై చేశా. డిన్నర్కి ఇప్పుడు ఎందుకే, ఫస్ట్ వ్లాగ్ చేసుకుందాం తర్వాత డిన్నర్ చేస్తా. ఏమంటావు? అది సంగతి. అలా ముందు పనికొస్తుంది అలా అలా. మా అమ్మాయి మాత్రం ఇది చేయడానికి బాగా వస్తుంది, ఇట్టా అని హార్ట్ పెట్టడానికి. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనస్సు పలికే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, మీరందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడే విన్నాను. సరే వచ్చారు తెలుపు. ఏంటిది? ఏంటిది? నేను యాక్చువల్గా పలికే బంగారం చేద్దామని కూర్చున్నా, ఇప్పుడే వచ్చింది ఇది. మీనాక్షి ట్రెండీ ట్రెజర్స్ నుంచా? ఎస్ సార్. అయితే ఓపెన్ చేయాలి. ఏమేమి పంపించారో నాకైతే తెలీదు, ఇదిగా తెచ్చిచ్చేసింది. సరే అయితే ఇది మీనాక్షి ట్రెండీ ట్రెజర్స్ నుంచి వచ్చింది. మీనాక్షి ట్రెండీ ట్రెజర్స్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. కానీ నేను పలికి బంగారం చేద్దామని చెప్పి మంచి స్టోరీ పెట్టుకొని కూర్చుంటే ప్యాకేజ్ వచ్చింది. సో ఈ ప్యాకేజ్లో ఏమున్నాయి అని చూడాలి కదా. సో ఓపెన్ చేస్తాం, చూద్దాం కదా. అనుకున్నది ఒకటి అయింది ఒకటని. అనుకున్నది ఏంటి అయింది ఏంటి? పండు. ఇది పండు అనుకు కదా. మీరే చెప్పండి. ఢిల్లీకి రాదనే తల్లి కొడుకే కదా, అంతే కదా. మా అమ్మాయిని మేము చిన్నప్పటి నుంచి ముద్దుగా పండు అని పిలుచుకుంటాము. ఇప్పుడు పండు అనొద్దు అంటే ఎట్లా కుదురుతుంది? అండ్ ఇంకొకటి ఎప్పుడు చెప్పే మాట, నేను మళ్ళీ చెప్తా, ఇలా ప్యాకేజెస్ ఓపెన్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. బికాస్ ఒక్కొక్కసారి చీరల్ని చింపేసా కదా. గుర్తుందా అమ్మ నీకు? మా అమ్మ తలుపుతుంది, అక్కడ కూర్చొని కనిపించదు కానీ తలుపుతుంది. ఓకే, నాకు ఫస్ట్ అయితే ఒక బాక్స్ కనిపించింది. సో ఇది జ్యువెలరీ బాక్స్. ఈ జ్యువెలరీ బాక్స్ నేను నెక్స్ట్ చూపిస్తాను, ఎందుకంటే ముందు చీర కూడా కనిపిస్తుంది. మీనాక్షి ట్రెండీ ట్రెజర్స్ నుంచి ఈ శ్రావణ మాసంకి నాకు చాలా మంచి చీర విత్ బ్లౌజ్ పంపించారు. లుక్ ఎట్ దిస్. ఇంత బాగుంది కదమ్మా. బాగుందా? నువ్వు కట్టుకుంటావా? నేనే కట్టుకోవాలా? సరే, నాకైతే నచ్చేసింది విత్ బ్లౌజ్. అమ్మ నీకు గుర్తుందా? ఇలాంటి బ్లౌజ్ నా దగ్గర ఒకటి ఉంది యాక్చువల్గా. ఒకవేళ సైజ్ సరిపోకపోతే అది వేసేసుకొని ముందు వీడియోస్ చేయొచ్చు. సో చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వర్క్ బ్లౌజ్. నాన్న ఈ వర్క్ కొంచెం దగ్గర నుంచి చూపిస్తావా కాస్త? చక్కటి వర్క్. ఇది సిల్వర్ విత్ ట్రైపాడ్ని ఇలా పట్టుకొని రావే, మళ్ళీ తీసుకెళ్ళి ట్రైపాడ్ని పెట్టాలి. నన్ను జరగమంటే కష్టం. సో చాలా నీట్గా. ఇప్పుడు ఇది సిల్వర్ కదండి, చూడండి. సిల్వర్ అండ్ గోల్డ్ యాక్చువల్గా కాంబినేషన్. ఇక్కడంతా గోల్డ్ వచ్చింది. ఇదంతా గోల్డ్ బూటీస్, అంటే గోల్డ్ డిజైన్ వచ్చింది. అండ్ ఇక్కడేమో సిల్వర్ కాంబినేషన్. నెమల్ చూసారా ఎంత బాగుందో. సో ఇదన్నమాట. ఇదేమో గోల్డ్ డిజైన్ వచ్చింది, బ్లాక్స్ లాగా వచ్చేసి అందులో కూడా నెమళ్ళే ఉన్నట్టున్నాయి. ఎస్, అందుకే అదే కాంబినేషన్ ఉండాలని చెప్పేసి బ్యాక్ నెట్ వేసి మంచి నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇది నాకు మీనాక్షి ట్రెండీ ట్రెజర్స్ నుంచి పంపించారు. సో ఇది తొందరగా కట్టుకొని వీడియో చేయాలి, చేస్తాను. బాగుంది కదా, కలర్ కాంబినేషన్ అదిరిందండి, చాలా బాగుంది. సో ఇది వాళ్ళు పంపించిన చీర. చీరతో పాటు వాళ్ళు నాకు నగలు కూడా పంపించారండో. మరి చీర ఉంటే సరిపోదు కదా, చీరకి తగ్గ నగలు ఉండాలి, దానికి తగ్గట్టుగా మనం రెడీ అవ్వాలి. అప్పుడే యాక్చువల్గా ఒక కంప్లీట్ ఓవరాల్గా ఒక లుక్ వస్తుంది. ఆ లుక్ చూసి నలుగురు బాగుందంటారు, ఇంకో ఇద్దరు బాగాలేదంటారు. ఎందుకంటారు? నచ్చని వాళ్ళు అలాగే అంటూ ఉంటారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని మనకి నచ్చింది ఎప్పుడు మనం వదులుకోవద్దు అనేది మాటే మంత్రంగా ఇందులో నుంచి తీసేసుకోండి.
సరే మరి నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేద్దామా, నెక్స్ట్ వీడియో చేద్దామా, ఏమంటావు? వాట్ డూ యూ సే? ఈ వీడియోలోనే చూపించేసేయాలా? అంటే లెంతీగా అయిందనుకో ఫార్వర్డ్ చేస్తూ నీళ్ళంటూ టక్ 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 అని ఫార్వర్డ్ చేస్తూ చూస్తారేమో. కాబట్టి ఏం చేద్దామంటే ఇందులో నేను శారీ చూపించాను కదండి, మీనాక్షి ట్రెండీ ట్రెజర్స్ నుంచి ఈ శారీ అండ్ విత్ బ్లౌజ్ వచ్చింది. ఇది నేను తొందరలో కట్టుకొని అద్భుతమైన రీల్స్ చేస్తాను. నా రీల్స్ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే చాలామంది ఈ చీర లింక్ పెట్టండి అని అంటున్నారు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను ఇలాంటి వ్లాగ్స్ చేసినప్పుడు కానీ లేకపోతే వీడియోస్ చేసినప్పుడు చాలా మటుకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వాళ్ళది లేని వాళ్ళు దయచేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళారంటే నేను యూట్యూబ్లో పోస్ట్ చేసేవి ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తా కాబట్టి దాంట్లో అయితే పేజ్ని కొలాబ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈజీగా ఆ పేజ్కి వెళ్ళి ఎవరి దగ్గర అయితే ఆ శారీ తీసుకున్నానో లేకపోతే కొలాబ్ చేసిన పేజ్ ఏంటో చూసి మీకు నచ్చిన శారీ వాళ్ళ ద్వారా మీరు కొనుక్కోవచ్చు, వాళ్ళని ప్రైస్ అడగచ్చు. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. మరి నెక్స్ట్ వీడియో చూడండి, ఎందుకంటే దీని నిండా నగలు ఉన్నాయి. ఆ నగలు చూపించాలంటే లెంతీ అయిపోతుందా, నెక్స్ట్ వీడియో చూపిస్తాను, నాకు ఇంకో బ్లాగ్ కూడా అయిపోతుంది. ఏమంటారు? సరే మరి ఇప్పటికి మాత్రం సెలవు, మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పటిలా కోరుకుంటూ నవ్వుతూ ఉండండి. ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మీరు కారణం అవ్వండి, ఆ కిక్కే వేరు. ప్రస్తుతానికి మాత్రం అక్కడ చెప్పేశారు, మా వాళ్ళందరూ ఎదురుగా కూర్చున్నారు, మాటలు వినిపించాం అనుకుంటా. మీకు ఇంకో విషయం చెప్పాలి, యాక్చువల్గా నేను ఫ్యామిలీ వ్లాగ్స్ అనుకుంటూ ఉంటా కదా, కానీ అందరూ ఫ్యామిలీ ముందుంటే నా ఫ్యామిలీ నా వెనకుండి కాదు, అందరూ వెనకుండి నడిపిస్తే వీళ్ళు ముందుండి వీడియోస్ తీస్తూ ఉంటారనమాట. అది సంగతి. సరే మరి ఇప్పటికైతే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో ఈ నగలు చూడాలనుకుంటే మాత్రం నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. లైక్, కమెంట్, షేర్ మర్చిపోవద్దు. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే తెలిసిపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికి ఉంటాను మరి, బాయ్. పెట్టడానికి